వర్ణము వారు ఏ ఏ కర్మని ఆచరించాలి, ఆచరణాత్మకమైన విషయం ఇవన్నీ చెప్పారు. ఇంతకు ముందంతా విశ్లేషణ చేయడం మట్టుకు చేశారు. ఏది 3 గుణాలు, ఆ గుణాలను బట్టి కర్మ, కర్త, జ్ఞానం, బుద్ధి, ధృతి ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. సో దీంట్లో మనకి చాలా స్పష్టంగా అర్థమైన విషయం ఏమిటి, సత్వము ప్రయత్నపూర్వకంగా పెంచుకోవాలి. అది కూడా ఇంతకుముందు చేసిన కర్మల యొక్క ప్రభావంతో ఆ సంస్కారాలు కొంత సహజంగా వస్తాయి. తర్వాత ఏం చేయాలి, మళ్ళీ దిగజారకుండా రజస్సు తమస్సులోకి వెళ్లకుండా సత్వములు నిలబెట్టుకోవాలి, పెంచుకోవాలి. రెండవది ఈ రజోగుణ ప్రాబల్యం. ఈ రజోగుణ ప్రాబల్యంతో ఏమవుతుంది, కార్యరంగంలో చురుకుగా ఉంటాడు కానీ కర్మణ అశమహ అంటే రెస్ట్లెస్నెస్ ఉంటుంది మనిషికి. ఒక రకంగా రెస్ట్లెస్నెస్ అంటే ఒక రకంగా అలజడి ఉంటుంది మనిషి. అసలు స్పృహ, కర్తృత్వ, నేను 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 ఓకుండా కొట్టుకుంటుంది. ఇది మనిషికి బరువు అయిపోతుంది కదా. ఎందుకంటే నేను చేస్తుందంటే బరువు అంతా నేనే చేయాలా అనిపిస్తుంది కదా. ఇదే మనిషికి బరువు. లోపల వాసనలు ఏమవుతుంది, దీనివల్ల తిరిగిపోతుంది. రాజసికమైన తామసికమైతే ఇక మరి ఎవరికి ఉపయోగం ఉండదు, తనకి ఉపయోగం లేదు, ఎవరికి ఉపయోగం లేదు, పైగా నష్టం కూడా. అలాంటి కర్మల వల్ల నష్టం జరుగుతుంది, హింసాత్మకం, అశుచి, ఎన్నెన్నో చెప్పారు. సరే, ఇదంతా చెప్పిన తర్వాత ఇప్పుడు మరి జన్మత ఆ గుణం ఉంది, నాలో ఉంది, ఏం చేయాలి మరి? అప్పుడు దానికి ఒక ట్రీట్మెంట్ ఉండాలి కదా. 3 గుణాల్లో కొంచెం కొంచెం దోషం ఉంది, అన్ని బంధనానికి గురి చేస్తాయి. అయితే ఒక్కొక్క గుణం ఒక రకంగా బంధిస్తుంది. సో అన్నిటికీ ట్రీట్మెంట్ ఉండాలి, అక్కర్లేదా? గుణాల నుంచి బయటపడితే కదా పరమాత్మను అందుకునేది, అనంతమైన తత్వాన్ని. మరి బయటపడాలంటే ఏం చేయాలి? ఏం లేదు, ఆ గుణానికి అనుగుణమైన కర్మ చేస్తేనే, అది కూడా కర్మ కర్తృత్వ భావంతో కాకుండా చేస్తేనే బయటపడతాడు. ఇంకో మార్గం లేదు. సో ఒక రకంగా చెప్పాలంటే చాతుర్వర్ణ వ్యవస్థ ఒక ట్రీట్మెంట్ లాంటిది. ట్రీట్మెంట్ అది. మనకి ఇప్పుడు మన డాక్టర్ దగ్గరికి వెళితే బీపీ ఉంటే బీపీ ట్యాబ్లెట్ ఇస్తాడు, షుగర్ ఉంటే షుగర్ ట్యాబ్లెట్, ఏంటి ఇంకా ఏవో థైరాయిడ్ ఉంటే థైరాయిడ్, మూడు ఉన్నాయి కదా, 3 గుణాలు అనుకోండి. అవునా కదా? దేనికి రకం పెడితే దాన్ని చేసుకోవాలి అంతే తప్ప ఇంకోటి వేసుకుంటే కాదు కదా. ఒక ట్రీట్మెంట్. సో చాతుర్వర్ణ వ్యవస్థ భగవంతుడు ఏర్పరిచింది అంతే తప్ప ఇంకెవ్వరూ ఏర్పరిచింది కాదు. ఎందుకు అంటే ప్రతి మనిషి తాను సహజంగా ఏ గుణాలతో పుడతాడో ఆ గుణాల నుంచి ఎదగాలి. ఎదగడానికే ఇదంతా కానీ దిగజార్చడానికి కాదు, సమాజాన్ని డివైడ్ చేయడానికి కాదు, ఎక్కువ తక్కువలు ఉన్నాయని నిరూపించడానికి కాదు. చాలా క్వైట్ లాజికల్. ఇది నిజానికి ఆలోచిస్తే వ్యక్తి శ్రేయస్సు, సమాజ శ్రేయస్సు రెండూ దీంట్లోనే ఇమిడి ఉన్నాయి. వ్యక్తి తాను ఉద్ధరింపబడాలి. తన గుణాలు ఏమున్నా సరే దాని తగిన కర్మలు చేస్తే ఏమవుతున్నాడు, లోపల వాసనలు ఖర్చు అయిపోతాయి. అవునా కాదా? ఉన్నతంగా ఎదుగుతాడు. అలా కాకుండా తన పని వదిలేసి ఇంకోళ్ళ పని చేశాడు అనుకోండి, అది చాలా ఘోరమైన పరిణామాలకు దారితీస్తుంది. తర్వాత వస్తుంది ఈ విషయం. కాబట్టి ఎవరి పని వారే చేయాలి. కర్మలు విభజింపబడి ఉన్నాయి. మామూలుగా చూడండి, ఒక పెద్ద కంపెనీ ఉంది. కంపెనీలో ఎండి ఒకడు ఉంటాడు, తర్వాత ఆయన కింద మేనేజర్స్ కొంతమంది ఉంటారు. అవునా? తర్వాత క్లర్క్స్ ఉంటారు, అంటారు గుమస్తా, తెలుగులో గుమస్తా. ఆ తర్వాత అంటే 4th క్లాస్ ఎంప్లాయీస్ అంటే అటెండర్లు కానీ అలాంటి వాళ్ళు ఉంటారు, స్వీపర్లు కానీ ఇంకా ఏవో ఉంటాయి కదా. అలా అని చెప్పి ఒక స్వీపర్ రాలేదనుకోండి, అప్పుడు ఆయన ఎంపీ వచ్చి కూడా లేదు కదా. ఊరికే చెప్తున్నాను, అవునా కాదు? అందరూ ముఖ్యమే సమాజంలో. అయితే ఎవరి
ఇప్పుడు ఊరికే వాళ్ళు వచ్చి నేను రాకుండా మేనేజర్గా కూర్చుంటానండి, ఏం చేస్తారు కూర్చుంటే చెప్పండి, చేయగలరా? మరి ఇప్పుడు సాధ్యం కానప్పుడు సమాజాన్ని ఇదేలా సాధ్యం అవుతుంది చెప్పండి? వాళ్ళ కెపాసిటీస్ని బట్టే కదా మనం అక్కడ నిర్ణయించేది. మరి ఈ టెక్నాలజీ చెప్తే అర్థమైంది. కాబట్టి క్రియేటివ్ థింకర్స్ అనేవాడు సమాజంలో ఉంటారు. వాళ్ళు బుద్ధి స్థాయిలో ఉండి భవిష్యత్తును కూడా ఆలోచించి కదా అన్ని పరిశీలన చేసి చేయగలరు. అందుకని వాళ్ళు చేసే పనులు వాళ్ళే చేయాలి, ఇంకో పని వాళ్ళు చేయకూడదు. ఎందుకు? ఇంకోటి చేస్తే వాళ్ళకున్న కెపాసిటీస్ దిగిపోతాయి, అవి సద్వినియోగం కాదు, తనకు ఉపయోగపడతాం, సమాజానికి ఉపయోగపడతాం. అందుకే ఆ పని చేయాలి. ఇవన్నీ స్ట్రిక్ట్ రూల్స్ ఒకప్పుడు సమాజంలో మెయింటైన్ చేయబడ్డాయి, ఆచరింపబడ్డాయి. కాబట్టి కన్ఫ్యూజన్ లేదు ఆ రోజుల్లో. ఎవరేం చేయాలి అని పుట్టితల్లిని చెప్పుకోవడం, కాంపిటీషన్, స్పర్ధ ఏమీ లేవు. అవునా? సో మ్యాన్ పవర్ అంతా కూడా ఎవరి కెపాసిటీస్ తగ్గట్టుగా ఆ మ్యాన్ పవర్ సమాజానికి ఉపయోగపడేది. ఎంత చక్కగా ఉండేది వ్యవస్థ. ఎప్పుడైతే ఇది పోయిందో, వర్ణ వ్యవస్థ యొక్క ఆచరణ పోయిందో మొత్తం కన్ఫ్యూజన్. ఇప్పుడు అవునా, ఎవరు ఏం చేయాలో తెలీదు, ఏం చేస్తారో తెలీదు. కాబట్టి ఎప్పుడు అసంతృప్తి. ఇంకోటి ఏంటంటే తన కర్మ తాను చేస్తేనే వాసనలు ఖర్చు అయిపోతే మనిషికి తృప్తి వస్తుంది. వేరే వాళ్ళని ఎంత బాగున్నా తర్వాత శ్లోకంలో క్లియర్గా చెప్తాడు. ఈ 3వ అధ్యాయాల విషయం చెప్పాడు. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాడు భగవంతుడు. కాబట్టి 18వ అధ్యాయం ఎంత గొప్పదంటే అన్ని అధ్యాయాల సారం ఒక్క నక్షలు అంటారు చూడండి, ఇచ్చేసారు. అంత వండర్ఫుల్ గా ఉంటుంది అధ్యాయం. సరే, ఇప్పుడు ఎవరు ఏ పని చేయడం చేసినా ఎలా చెయ్యాలి అనేది ముఖ్యం. 2 విషయాలు. తనకి నిర్దేశించబడిన తాను చెయ్యాలి. ఎవరి పని వాళ్ళే చేసినా కూడా ఏ దృష్టిగా చెయ్యాలి అది ముఖ్యం. కాబట్టి దృష్టి మార్చుకుంటే కర్మ యొక్క ఎఫెక్ట్ మారిపోతుంది అక్కడ. అంతే, ఇంకేమీ లేదు. భగవద్గీత చెప్పిందల్లా అదే. అది చిన్నదా పెద్దదా అని ఆలోచించకూడదు. చిన్నదైనా పెద్దదైనా సరే దృష్టి మార్పులు చేయాలి. చాలా చాలా కన్విన్సింగ్ గా ఉంటుంది. ఏమన్నా స్వే స్వే కర్మణి అభిరత నరహ సంసిద్ధిం లభతే. మానవుడు స్వే స్వే కర్మణి తనకి ఏదైతే నిర్దేశించబడిన కర్మ ఉన్నాయో దాంట్లో అభిరత, అది ముఖ్యం. అభిరత అంటే ఇష్టంగా, డెడికేటెడ్ గా చేయడం. డెడికేటెడ్ అంటే తెలుసు కదా, ఇష్టంగా భక్తితో చేయడం. ఏది తనకు నిర్దేశించబడిన పనిని అభిరత చేయాలి. అలా చేస్తే ఏమవుతుంది? స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. తన కర్మలో తాను చక్కగా ఆనందిస్తూ ఇష్టంగా కనుక చేస్తే ఎలా సిద్ధిని పొందుతాడో ఆ విషయాన్ని నేను చెప్తాను. శృణు. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పాడు? శృణు, బాగా విను. అంటే తన కర్మ తాను ఇష్టంగా చేయాలి, తను నిర్దేశించబడి కదా. అలా చేసినప్పుడు ఏమవుతుందట? చాలా ఏమవుతుందా? సిద్ధం విందతి. సిద్ధి అంటే ఫైనల్ గా మోక్షం ఏదైతే ఉందో దానికి కూడా అర్హుడవుతాడు. ఎవరి పని వాళ్ళేది. ఇందులో పోటీ లేదు, స్పర్ధ లేదు, ఎక్కువ లేదు, తక్కువ లేదు. ఎక్కువ తక్కువలో మనిషి బుద్ధి నిర్ణయిస్తుందండి, వాడి బుద్ధి. దాని శాస్త్రం ప్రమాణం ఏమీ లేదు. అవునా? అంటే ఎవరైనా సరే జీవితంలో అంటే సమాజాన్ని వీటిని ఏమిటంటారు, నిందిస్తారు. శాస్త్రాన్ని, సమాజాన్ని, విధానాన్ని. కానీ జీవితంలో పైకి రావాలి అని అనుకుంటే, ఉన్నత స్థితి పొందాలంటే ఎవరంటామండి? ఎవరెవరిని అడగలేడు, ఎవరెవరిని పైకి తీసుకురాలి. ఎవరి గుణాలే వారికి నిర్ణయిస్తారు అంతే కదా. ఇప్పుడు ఇక్కడ చెప్పింది అదే. ఏమైనా సాత్విక్స్ లో ఉన్నప్పుడు ఊర్ధ్వం గచ్చంతే చెప్పారా లేదా? మరి కొంతమంది ఊరికే కంప్లైంట్, సమాజానికి కంప్లైంట్, వాళ్ళకి కంప్లైంట్, నన్ను అడగొచ్చున్నా అనుకున్నా వాడు.
తప్పలేదు, ఎవరిని ఎవరు తప్పలేదు. వాడి యొక్క ఉత్తమ సంస్కారం తప్పకుండా వాడిని ఉన్నత స్థితికి తీసుకువెళ్తారు. ఎప్పుడు ఏంటంటే తెలుగులో మంచి సామెత, ఆడలేక బద్దలు ఓడన్నట్టు. వాడు సరిగ్గా ఆడటం చాలు, ఆ బద్దలు సరిగ్గా లేవాడు. అవునా కదా? అట్లాగే ఉంటుంది పరిస్థితి. కాబట్టి దీంట్లో ఉండే లోతును అర్థం చేసుకుంటే ఆనందంగా ఉంటుంది నిజానికి. ఏం చెయ్యాలి, సిద్ధిని ఎలా పొందాలి, తన కర్మను తాను ఆచరిస్తూ ఎలా పొందాలి? యతః భూతానాం ప్రవృత్తి ఏన ఇదం సర్వం తత. ఎక్కడి నుంచి అయితే ఈ ప్రాణులందరూ కూడా పుట్టుకొచ్చారో, సర్వ ప్రాణులు, ఏన ఎవరి వల్ల ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నదో, ఆ పరమాత్మని స్వకర్మణ అభ్యర్చ్య. ఏం చెప్పారు? తన కర్మ చేతనే ఆ భగవంతుడిని ఏం చేయాలి? అర్చించాలి. అర్చ్య, అర్చన అంటే ఏంటి? మామూలుగా నారాయణ భగవంతుడు ఇది, కానీ ఇక్కడ కర్మయే పూజ. అలా చేస్తే సిద్ధిం విందతి మానవ, తప్పకుండా సిద్ధిని పొందుతాం. ఎందుకంటే ఏం కావాలండి కదా? కాబట్టి ఇప్పుడు స్వామి వివేకానందులు ఏదైతే వర్క్ ఈజ్ వర్షిప్ అని నినాదాన్ని తీసుకొచ్చారో అది భగవద్గీత చెప్పింది. కొత్తగా ఏమి ఎవరు చెప్పరు. వర్క్ ఈజ్ వర్షిప్, ఎవరి వర్క్ వాళ్ళకే, ఎవరి పని వాళ్ళే చేయాలి. కానీ ఎలా చేయాలి? ఆరాధన భావంతో, ఆరాధన భావంతో చేయాలి. ఆరాధన అంటే మళ్ళీ మెకానికల్ గా, ఇష్టంగా అయిష్టంగా కాదు, రిలక్టెంట్ గా, ఇష్టం లేకుండా నిర్లక్ష్యంగా చేసే ప్రయోజనంలా ఇష్టంగా చేయాలి, చక్కగా చేయాలి. ఇష్టంగా చేసినప్పుడు చక్కగా చేస్తాం, ఇష్టం లేనప్పుడు ఏం చేస్తాం? అరకలు ఉంటాయి పని. అందుకు అవిరత అనే మాట. అవిరత అంటే డివోటెడ్ గా, ఇష్టంగా, ప్రేమగా చేయాలి. దానివల్ల మనస్సు దాంట్లో నిమగ్నమై చేస్తారు, దృష్టి దాంట్లో నిలిచి చేస్తారు. ఎవరు చేస్తున్నారు ఇదంతా? తమ అభ్యర్థ్య, భగవంతుడే ఈ కర్మ ద్వారా అర్చిస్తారు. కాబట్టి పూజ చేయటం అంటే ఓ గుడ్డెడు పూలు తెచ్చి భగవంతుడి విగ్రహాన్ని నింపేయటమే కాదు అక్కడ పూజ అంటే. అవునా? కాబట్టి పూర్వం ఎవరి పని వాళ్ళు చక్కగా డ్యూటీ సెన్స్ అనే కనీసం ఉండేది. అవునా? ఇది నా యొక్క కర్తవ్యం అనే భావన అంతా ఉండేది. ఇంకా పూర్వం అయితే చక్కగా ఎవరి పని వాళ్ళే హాయిగా చేసేవాడు, దాచుకోకుండా, తప్పించుకోకుండా, సిన్సియర్ గా, నిజాయితీగా. కనీసం ఎందుకు ఇది భగవంతుడి పూజ, ఇది హయ్యెస్ట్ వర్షిప్. ఎందుకంటే ఎవరైనా 24 గంటలు పూజలు చేసి కూర్చోలేదు కదా. కంటిన్యూస్ గా భగవంతుని తలుచుకోవాలంటే ఏంటి చెప్పేది? ఈయన సర్వం ఇదంతా అంతా ఉన్నాడు భగవంతుడు. ఎక్కడ ఏది చేసినా మరి ఆయన పూత. దేవాలయాల్లోనే విగ్రహంలోనే ఉంటాడు దేవుడు అనుకుంటే ఎట్లా? ఇదొక సర్వోత్తతం అన్నాడు కదా, అంతటా వ్యాపించి ఉన్నాడు అని చెప్పాడు కదా. ఎక్కడ చేసినా నువ్వు భగవంతుడు తలుచుకుంటే ఆయనకే పోతుంది. ఏ పని చేసినా భగవంతుడిని తలపే. కాబట్టి ఏ ప్రధానం? ఇప్పుడు దృష్టి ప్రధానం, ఆలోచన ప్రధానం. ఏ కర్మ అయినా సరే, ఏ కర్మ అయినా అంటే మళ్ళీ ఇందాక చెప్పారు, తనకు విధించబడిన కర్తవ్య కర్మ అని. ఎందుకు ఆయన ఆరాధించాలి? ఆయన దగ్గర నుంచి మనందరూ వచ్చాం, ఆయన మూలంగానే జీవుళ్ళు బ్రతుకుతున్నారు. ఆయనే సర్వవ్యాపకుడే ఈ ప్రపంచాన్ని నిలబెడుతున్నారు. అవునా? కాబట్టి ఏ పనైనా సరే ఆరాధనగా చేయాలి. ఆరాధనగా చేయటువంటి ఏం లేదు, స్మరణే అక్కడ ముఖ్యం, తలపే ముఖ్యం. ఏదైనా సరే భగవంతుడికి నేను సమర్పణ చేయటం. అలా అందుకే 8వ అధ్యాయంలో మా మనుస్మర యుధ్యచ్చ చెప్పలే. మా మనుస్మర అంటే ఎప్పుడు నిరంతరం తలుచుకుంటూ నీ పనులు చేసుకో. నీ పనికి నేనంట
స్మరణ ఏమంటారు లేదు, ఇంకా బాగా చేయగలడు. భగవత్ స్మరణతో చేస్తే ఇంకా బాగా చేస్తాడు, వీళ్ళు అనుకోకుండా చేస్తాడు. ఇది సాధ్యమేనా, ఇది సాధ్యమేనా అని అనిపిస్తుంది మనిషికి. సాధ్యమే. ఎందుకంటే ప్రపంచంలో కొన్ని కొన్ని విషయాలు మనం చూస్తే కొన్ని అద్భుతాలు కనిపిస్తాయి. అద్భుతాలు ఎవరు? కొంతమందిలో ఒక మంచి కళాకారుడు, మంచి సంగీత విద్వాంసుడు ఉన్నాడు. ఓ బ్రహ్మాండంగా పాడతారు. పాడేటప్పుడు పాట మారుతుంది, రాగం మారుతుంది, తాళం మారుతుంది, భావం మారుతుంది, అన్ని మారుతాయి. మారుతాయి ఓ శృతి, శృతి మారు. ఆ శృతికి అనుగుణంగానే పాడతాడు. శృతికి అనుగుణంగా పాడకపోతే అంతా ఫెయిల్. అది ఒక్కటి పోతే మొత్తం ఫెయిల్ అయిపోయిందండి. అవునా? కాబట్టి రాగం మారినా, తాళం మారినా, పాట మారినా శృతికి అనుగుణంగా పాడాలి. అప్పుడు అది ఏమవుతుంది? తనకి హాయిగా ఉంటుంది, ఇతరులకి హాయిగా వినేవాడు. మరి ఇన్నింటినీ మార్చుకుంటూ ఏది పాటని, రాగము, తాళం ఇన్నింటినీ మార్చుకుంటూ దాన్ని శృతికి అనుగుణంగా ఎలా పాడగలుగుతున్నాడు? ప్రాక్టీస్, ప్రాక్టీస్. అది మొదటి నుంచి ప్రాక్టీస్ ఉంటుంది. అలా ఎన్నో సంవత్సరాలు చేయగా 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 కొన్నాళ్ళకి శృతి తప్పమన్నా తప్పలేదు. అంత పర్ఫెక్షన్ వస్తుంది. అవునా కదా? అలాగే ఒక మంచి నాట్యం, భరతనాట్యం చేసే కళాకారులు వాడు కూడా అంతే. కూచిపూడి ఇంకా స్పెషల్ డాన్సులు యొక్క గొప్పతనం కూచిపూడి. దాంట్లో ఎంత అభినయం చూపిస్తారో పాటకు అనుగుణంగా అభినయం చూపిస్తారు, అన్నీ మారిపోతుంది. రకరకాల విన్యాసాలు చేస్తారు. కానీ రిధం అంటే తెలుసు, లయ తప్పడు. లయ తప్పని ఆట, శృతి తప్పని పాట కావాలి. అది వినడానికి, చూడడానికి, హృదయానికి ఆహ్లాదంగా ఉంటుంది. శృతి వాడు లయ తప్పడు. లయ తప్పిందంటే పోయినట్టే, ఒక్క బీట్ పోయిందంటే మొత్తం పోయినట్టే. అవునా? కష్టం. అలాగే ఈ జీవితం కూడా, మానవ జీవితానికి ఒక శృతి ఉండాలి, బ్యాక్గ్రౌండ్ శృతి. ఏమిటది? భగవంతుడు. ఆయన కంటే ఇంకెవరు కాదు. ఉన్నది ఆయనే. మొత్తం సృష్టికి ఆధారంగా సృష్టి ఏన సర్వం ఇదంతటా వ్యాపించి ఉన్నది ఆయనే. ఆయన కంటికి కనిపించడు, కనిపించేవి నామరూపాలే. కాబట్టి ఏ కర్మ నాకు నిర్దేశించబడిందో ఆ కర్మని ఎక్కడ చేసినా అది భగవంతుడి యొక్క స్మరణలో. ఎవరు భగవంతుడు? ఆత్మరూపుడై నాలో ప్రకాశిస్తున్నాడు. ఈ ఇంద్రియానికి, మనసుకి, బుద్ధికి, శరీరానికి శక్తినిచ్చి, బలమిచ్చి, చైతన్యాన్ని ఇచ్చేది అయినే కదా. ఇంకెవరు తెలుసుకోవాలి? అంతే కదా. అప్పుడు ఏమవుతుంది? ఏ పనైనా ఆడాడునే. అది పూలు పెట్టడమే కాదు, ఊడవడం కూడా ఆడాడుతున్నాయి కదా. వంట చేయడమే కాదు, అంటుదోమడం కూడా ఆడాడుతున్నాయి. ఎక్కువ తక్కువ ఎవరు నిర్ణయించారు? మన మనసు నిర్ణయించారు అనుకుంటుంది. అంతే. భావన ప్రధానం అయినప్పుడు భగవంతుడు అన్నింటినీ స్వీకరిస్తాడు. ఒక చిన్న వినోగోపాల్ గారు పని చెప్పారు. ఒక పెద్ద రోజు ఇల్లు అనుకుంటేదట. ఆ రోజులో మట్టి ఫ్లోరింగ్ లేవుగా అప్పట్లో. ఇప్పుడు మాపింగ్ వచ్చింది, అప్పుడు అనుకోవటం వచ్చింది. ఏదైతే అనుకోండి, పేడలో అనుకుంటారు. పేడ మట్టి అనుకోండి. అది చేస్తున్నప్పుడల్లా ఏమి రాదు, చదువులేదు, చదువులేదు. కానీ సంస్కారం అండి. కృష్ణ ఒకటే తెలుసా. ఆ కృష్ణ స్మరణతో చక్కగా ఎప్పుడు కృష్ణుడితో ఏదో మనిషితో మాట్లాడుతున్నట్టే భగవంతుడితో చక్కగా అలా చెయ్యగలగాలి. మాట్లాడుకోవాలి, భగవంతుడితో చర్చించాలి, భగవంతుడితో మాట్లాడుకోవాలట. మనుషులతో కబుర్లు చెప్పుకోవట్లే. అట్లాగే ఏమన్నా కష్టం ఉన్నా, భారం ఉన్నా, మంచి అన్నీ ఆయన చెప్పుకోవాలి. శ్రీరామకృష్ణాలే తీసేది. అలా కృష్ణ స్మరించుకుంటే మాట్లాడుకుంటే హాయిగా ఆ పని ఏం చేసేది? కృష్ణ పడమని వేసేది.
మిగిలినటువంటి ఋతుకాలకు ఇదంతా అది దెబ్బలైంది. అది తెలుసు కదా. అబ్బాయి కృష్ణుడు విగ్రహం మీద పడేది రోజు ప్రతిరోజు ఆ పూజారిగా రోజు అభిషేకం చేసి అలంకారం చేసిపోయిన తర్వాత ఆయన మళ్ళీ పేరమంటే ఆయన పైన పడేది రోజు. ఆయన విసుకొచ్చారు, ఏంటి ఇలా పడుతుంది అనుకున్నాను. తర్వాత ఎంక్వైరీ చేస్తే అర్థమైంది అనమాట. ఏమిటి అంటే భగవంతుడి యొక్క సలహతో చేసినప్పుడు ఆ కథ ఏమిటి అనేది కాదు ముఖ్యం. భగవంతుడు దేన్నైనా స్వీకరిస్తాడు. నీ కర్మ కాదు అక్కడ, ఆయన దేన్ని భావాన్ని స్వీకరిస్తాడు. భావగ్రాహి జనార్దన, నువ్వు చేసేది భగవంతుడి కోసం చేయి, భగవంతుడు స్వీకరిస్తాడు. సో ఆ చేసే పనిలో ఒక దివ్యత్వం రాదు. భగవంతుడిని స్మరిస్తూ చేస్తే ఏమవుతుంది, ఒక దివ్యత్వం, ఒక శుద్ధత్వం వస్తుంది పనిలో. అంతేకాదు దాన్ని బెస్ట్ చక్కగా చేయాలి. ఈ పనికిన ఆలోచనలన్నీ పెట్టుకొని ఏదేదో మైండ్ డిస్టర్బ్ మైండ్తో చేశారనుకోండి, పని చెడిపోట్ల తృప్తి ఏమైనా వస్తుందా, అది రాదు. కాబట్టి భగవద్గీత చెప్పిన ప్రాక్టికల్ ఫిలాసఫీ ఇంకెక్కడా ప్రపంచ చరిత్రలో ఏ గ్రంథంలో కూడా లేదు. ఎందుకంటే కలియుగ మానవులకి శాస్త్రాలు ఎక్కువ చదివే ఓపికలు ఉండవు, అర్థం చేసుకోలేరు అని చెప్పి ఆయన అన్నిటి సారాన్ని పిండి జీవితంలో సమన్వయం చేసుకోవడానికి ఇచ్చారు. అందరు మహాత్ములు భగవద్గీతని ఈ రకంగా అధ్యయనం చేసుకొని ఉపయోగించుకొని జీవితంలో మహాత్ములు అయిన వాడు అందరూ. అవునా? అందుకని స్వకర్మణ తమ్ అభ్యర్థ్య, ఈ దృష్టి ఒక్కటే మార్చుకున్నారనుకో జీవితమే మారిపోతుంది, వ్యక్తిత్వం అంతా మారిపోతుంది కదా. అప్పుడు ఇది ఏం ప్రేయరు, గట్టిగా చేసే ప్రేయర్ కాదు, సైలెంట్ ప్రేయర్. మన తన పనితోనే భగవంతుడిని ఆరాధన చేయించినప్పుడు ఇదేంటి గంటలు గంటలు కూర్చొని చేసే ప్రేయర్లు కావు కదా. మరేంటి కర్మ చేసుకుంటూ హాయిగా భగవత్ స్మరణ చేస్తే అన్ని రకాల ప్రయోజనం కలిగి అన్నీ ఆయనకు సమర్పణ, ఎక్కడ చేసినా ఆయనకు సమర్పణ, ఏ కర్మ చేసినా సమర్పణ. కానీ ప్రత్యేకంగా చేయమని చెప్పాడు దేవుడు, చెప్పాడా? చేయవలసిన అవసరం ఎవరుకుంటే వాళ్ళు చేయాలి, కానీ అందరూ చేయకుండా. అవునా? అందరూ చేస్తారు, అందరికి ఒకటే కాదు ట్రీట్మెంట్. ఎవరి ట్రీట్మెంట్ వాళ్ళకి, దాని ట్రీట్మెంట్ కదా, ఎవరి కర్మలు వాళ్ళే చేయాలి. కాబట్టి దీనివల్ల ఏమిటి ప్రయోజనం? ఒకవేళ అలా చెయ్యకపోతే ఏమిటి నష్టం? లేకపోతే ఈ యొక్క వర్ణ వ్యవస్థ అనుగుణంగా నా కర్మ తాను చేస్తే ఏమిటి లాభం? చేస్తే లాభం ఏంటి, చెయ్యకపోతే నష్టం ఏమిటి? రెండు చెప్పాడు. 47, 48. శ్రేయాన్ స్వధర్మో విగుణః, శ్రేయాన్ స్వధర్మో విగుణః, పరధర్మాన్ స్వనుష్ఠితాత్, పరధర్మాన్ స్వనుష్ఠితాత్, స్వభావనియతం కర్మ, స్వభావనియతం కర్మ, కుర్వన్నాప్నోతి కిల్బిషం, కుర్వన్నాప్నోతి కిల్బిషం, సహజం కర్మ కౌంతేయ, సహజం కర్మ కౌంతేయ, సదోషమపి న త్యజేత్, సదోషమపి న త్యజేత్, సర్వారంభాని దోషేణ, సర్వారంభాని దోషేణ, భూమేనాగ్నిరివావృతా, ధూమేనాగ్నిరివావృతా, స్వధర్మః విగుణః, తాను ఆచరించవలసినటువంటి ధర్మం ఏదైతే ఉందో, విగుణః అంటే అంత గొప్పది కాకపోవచ్చు, గొప్ప గుణములు దాంట్లో లేకపోవచ్చు. శ్రేయాన్ కానీ అదే మంచిది, మేలు కలిగిస్తుంది. దేనికంటే అనుష్ఠితాత్ పరధర్మాత్, బాగా చక్కగా
ఆచరించబడిన పరధర్మము కంటే తనకేదైతే ధర్మముగా ఇక్కడ విధించబడిందో దాన్ని ఆచరించడం శ్రేయోదాయకం. విగుణం అంటే అది గొప్పది కాకపోవచ్చు, గొప్పగా కనిపించకపోవచ్చు. ఎందుకని స్వభావనీయం కర్మ కుర్వన్ అంటే తన యొక్క గుణాలు ఉన్నాయి కదా, గుణాలను అనుసరించి ఏ కర్మ అయితే అక్కడ చెప్పబడిందో ఆ నియత కర్మని ఆచరిస్తూ ఉంటే కిల్బిషం నా ఆప్నుమతి, పాపం రాదు. కిల్బిషం నా ఆప్నుమతి, స్వభావ సిద్ధమైన కర్మ చేస్తే పాపం రాదు. చెయ్యకపోతే ఏమొస్తుంది? నియత కర్మ చేయకపోతే ఏమవుతుంది? పాపం వస్తుంది. నియత కర్మ చేస్తే పాపం రాదు. ఇక్కడ స్వభావ సిద్ధం, స్వభావ నియతం అంటే స్వభావం నిర్దేశిస్తుంది అనమాట మనిషి. అది చేస్తే నీకు పాపం రాదు. ఇప్పుడు ఈ పాపం అనే ప్రశ్నే అర్జునుడు వెంటాడి, అంతే కదా. అయ్యో నేను యుద్ధం చేసేట్లాగు, అయ్యో వాడు అదే తెచ్చిపోతారు కదా, నేను తప్పితే పాపం వస్తుంది కదా, ఓ దానికోసం బాధపడ్డాడు అర్జునుడు. నువ్వు క్షత్రియుడు అయ్యా నాయన, నీకు యుద్ధం చేయడం నీ సహజ కర్మ కదా. యుద్ధం చెయ్యాలి అని అంటే ఏం చేయాలి? అప్పుడు బాణం వేయాల్సిందే. బాణం వేసి ఒక్కోదా చనిపోతారు, తప్పదు ఇది కదా. అందుకని నీ కర్మను చేయాలి. మిలిటరీ వాళ్ళు ఉంటారు, ఏదైనా మన దేశం పైన వాళ్ళని దండిస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? మన దేశాన్ని రక్షించుకోవాలి కదా. అందుకే కదా వాళ్ళకి కూర్చోబెట్టి అన్ని సౌకర్యాలు ఎందుకు చేస్తారు? అవసరం ప్రాణానికైనా సమర్పణ చేసి చెయ్యాల్సిందే వాళ్ళు దేశ రక్షణ కోసం. అప్పుడు తుపాకి పేరిన వాడు చూడకూడదు, పేర్చాల్సిందే. అంతే, అక్కడ ఆలోచించకూడదు. నీ కర్తవ్యం నువ్వు చేయి అంతే. అక్కడ ఏమిటి ఎదురుగా ఏమిటి అది చూడవద్దు. నీకు దేశ రక్షణ ధర్మ రక్షణ నీకు ప్రధానం అంతే. అదేనమాట. అట్లాగే ఇది కూడా అర్జునుడి యొక్క కర్తవ్యం అది. కానీ ఎవరి కర్తవ్యం వాడికి స్వభావ నియతం కర్మ. దాని స్వభావం దానికి నిర్దేశిస్తుంది ఈ కర్మ. అది చేస్తే పాపం ఎందుకు వస్తుంది? రాదు. అవునా కాదు? వాడు అది ఏ విధంగా నష్టపోడు మనిషి, స్వభావం కాబట్టి. దీని గురుదేవుడు మంచి ఎగ్జాంపుల్ చెప్తారు. పాము విషం, పావులో విషం ఉంటుందా లేదా? కొంచెం విష సర్పాలు ఉన్నాయి. పాము విషము పాము ఎవరినైనా కాటేస్తే వాడికి ప్రమాదకరం, కానీ పాములో విషం ఉంటే పామును ఏమైనా పాడు చేస్తుందా? పాము చచ్చిపోతుందా? దాని విషంగా చచ్చిపోతుంది. ఎందుకు? దాని స్వభావం. అది కాటేస్తే వేరే వాడు చచ్చిపోవచ్చు. అలాగే దేవుడు దాని కోటిలో విషం ఉంటుంది, దానికేం కాదు, అది సహజం కాదు. చక్కని ఎగ్జాంపుల్ చెప్పారు. అలాగే కొన్ని మత్తు పానీయాలు ఉంటాయి చూడండి, కళ్ళు చాలా ఏం చేస్తారు, అవన్నీ ఏదో ఏం చేస్తారు మనకు తెలియదు. మొత్తాన్ని బాగా పులియ పెడతారు, దానివల్ల బాగా మత్తు వస్తుందని. ఆ మత్తు అప్పుడు దాంట్లో కొంత బ్యాక్టీరియా వస్తుంది, ఏవో పుడతాయి, మొత్తానికి ఏమో తెలియదు. దాంట్లో పుట్టినటువంటి సహజమైనటువంటి ఆ బ్యాక్టీరియా కానీ ఏవో కానీ అవి వాటికే మద్దతించదు, తాగివాడి మద్దతిస్తుంది. అది దానికి సహజంగా ఉంటే దానికే మద్దరాదు. అవునా కదా? అందుకని ఏదైతే సహజమైనదో అది అతను పాడు చేయి. సహజమైనటువంటి కర్మ తన యొక్క వాసనలకు అనుగుణంగా గుణాలకు అనుగుణంగా చేసే కర్మ వల్ల తాను ఎవరు ఉద్ధరింపబడతాడు. అయితే దృష్టి మార్పుతం చేస్తే ఎవరైనా సిద్ధిని పొందుతారు. పర్ఫెక్షన్, సిద్ధి అంటే పర్ఫెక్షన్, పూర్ణత్వాన్ని పొందుతాడు. అయితే అభ్యర్చ భగవద్ ఆరాధనలాగా చెయ్యాలి. ఎక్కడున్నా భగవంతుడికి ఆరాధన. సహజం కర్మ సదోషమవి నచ్చేది. ఇంకొక మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు, ఇంకొంచెం ఎంఫసైజ్ చేయడానికి భగవంతుడు. సహజం కర్మ, సహజం కర్మ అంటే స్వభావ సిద్ధంగా తన గుణాలకు అనుగుణంగా ఏ కర్మ అయితే నిర్దేశించబడిందో ఆ కర్మ సదోషమవి. సదోషమవి
విగుణం అన్నారు. విగుణం అంటే గొప్పగా కనిపించకపోవచ్చు, గుణాలు కనిపించకపోవచ్చు. ఇక్కడ దోషమపి అన్నారు. కావాలని చెప్పాడు ఇక్కడ భగవంతుడు దోషమపి అని. ఓ పక్కన దోషం అంటున్నారు. నత్యజేతు నువ్వు వదిలిపెట్టక మంచి, అది దోషంగా నీకు కనిపించినా నీ సహజమైనటువంటి కర్మ. ఎందుకంటే దీని కింద ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు. సర్వారంభ అంటే అన్ని పనులు, ఆరంభ అంటే ఇక్కడ అర్థము కేవలం పని అని కాదు, కర్మ అని కాదు. ఆరంభ అనే పదాన్ని ముందు కూడా భగవంతుడు చెప్పాడు. ఏమిటి ఆరంభం అంటే కర్తృత్వ భావనతో భోక్తృత్వ భావనతో చేసి దాని ఆరంభం అంటాడు. కర్తృత్వ భోక్తృత్వం, నేను కర్తని నేను భోక్తులని దృష్ట్యా చూస్తే ఆరంభం. ఇవన్నీ కూడా ఏమండి దోషేణ ఆవృత, దోషంతో కూడి ఉన్నవేగా. ఇలా ధూమేన అగ్ని ఇవ, ఒక చేత అగ్ని కప్పివేయబడ్డట్టుగా ఏ కర్మైనా చేస్తే దోషం అనేది ఉంటుంది ప్రతి కర్మలో కూడా. ఎందుకంటే ఆరంభం అన్నాడు కదా. ఏ ఆరంభం? నేను 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 నాది నాది నాది, ఇదే పాట. కూరగాయల వాడు అనిపిస్తుంది ఒక్కసారి 4 సార్లు అంటే అవునా కదా. 4 సార్లు ఎందుకు అంటాడు? మనకి బాగా చెవులు దూరాలు మనిషి లోపల ఈ నేను 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 నాది 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 ఎప్పుడు ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎప్పుడు ఉంటుంది. ఇది పోవాలి కదా, ఇది పోవడానికి. అప్పుడు ఇది పోవాలంటే ఏంటి అక్కడ? అందుకని నేను చేస్తాను అభ్యర్థ్య, భగవద్ ఆరాధన చేస్తే ఏం జరుగుతుంది? దానివల్ల సిద్ధిని పొందుతాడు. అయితే ఇక్కడ ఒక మాట చెప్పారు, సహజం కర్మ అన్నాడు. ఈ సహజం అనే మాటను సరిగ్గా అర్థం చేసుకోపోయామో మరి ప్రమాదంలో పెడతాం. ఎందుకంటే 2 రకాలు ఉంటాయి. చాలా స్పష్టంగా చెప్తారు భగవంతుని ఇక్కడ. సహజం అంటే జన్మతః వచ్చిన సంస్కారాలు సహజం, పుట్టుకతోనే సహజం, దాంతోనే మనం పుడతాం. సహజం పద్మజ అట్లాగా సహజం అంటే ఆ సంస్కారాలతో పాటు మనం పుడతాం. ఇది సహజం. అది స్వభావాన్ని మనకి నిర్దేశిస్తుంది. దానికి అనుగుణంగా చేస్తే వాసనలు కట్టాయి. అంటే ఇది లోపల ఎప్పటి నుంచి వచ్చాయి? ఎప్పుడో చేసినటువంటి గుణాలు ఉంటాయి, దాన్ని బట్టి వచ్చింది. ఇది మన స్వభావం నిర్దేశిస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా పోతే ఏవి దోషం రాదు. అది చెప్పాడు. సహజం కర్మ దోషమపినంతే అంటే అదే. అంటే సపోజ్ నాలో తామసికమైన వాసనలు ఉన్నాయి అనుకోండి, తమో గుణం ఉంది, అవునా? ఇది దోషమే కాదని చెప్పలేదు. అన్ని గుణాలు బంధానికి దారి తీస్తుంది కదా, ప్రతి గుణం బంధిస్తుంది కదా. అయినప్పటికీ నేనేం చేయాలి? దోషమైన తమో గుణాలు ఒకేసారి వదిలించుకోలేం కదా, దానికి అనుగుణమైన కర్మే చెయ్యాలి. అదేదో చాలా బాగుంది కదా, అది చేయడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? అది జరగదు, ఈ వాసన ఇలాంటి ఉండిపోతుంది, అది గురువు పెరిగిపోతుంది. అందుకని చేయకూడదు అన్నాడు. సహజంగానే తనకు అనుగుణమైన కర్మ చేయాలి. మరి ఇక్కడ భగవంతుడు ఒక మాట చెప్పాడు. ఏంటి? సర్వారంభాకి దోషేణ అంటే అన్ని కర్మలు అంటే అహంకారంతో మమకారంతో చేసేవి దోషంతో ఆవహించబడి ఉంటాయి. అవునా? అందుకని ఏం చేయాలి? ఇప్పుడు ఈ దోషం పోవాలి. ఈ దోషం పోవాలంటే ఏం చేయాలి? సమర్పణ చేయాలి. నాది అనుకోండి, సమర్పణ చేసినప్పుడు ఏమవుతుంది చెప్పండి? దాంట్లో మానసికమైన దోషం. దోషం ఎక్కడికి వచ్చింది? శారీరకం కాదు, మానసికమైన దోషమే పోతుంది. మరి సహజమైన వాసనలు అయితే ఖర్చు అయిపోతాయి, కానీ ఇంకొన్ని కొత్తగా తెచ్చి పెట్టుకుంటాడు మనిషి. జన్మతః వచ్చినవి కాకుండా
ప్రపంచాన్ని చూసి పెంచుకునే ఇల్లు అది బరువు. ఏంటి ప్రపంచాన్ని చుట్టుపక్కల చూస్తారండి, వాడు నా పక్కవాడిని ఈ పక్కవాడిని ఎప్పుడు దిక్కు చూడటమే కదా పని. దాన్ని చూసుకోడు, ఎప్పుడు దిక్కు చూడటమే. ఏంటి వాడు అట్లా ఉన్నారు, వీళ్ళు ఇట్లా ఉన్నారు, వాళ్ళు అది చేశారు, వాడు ఇంకో ఉన్నారు, వాడు ఇట్లా చేశారు, వాళ్ళు ఇట్లా ఉన్నారు, కాబట్టి నేను కూడా అట్లా ఉండాలి, అది కొనుక్కోవాలి, అట్లా చేయాలి, ఇది అంతేనా కదా. బ్రతకంతా ఇదేనండి మనిషి. సహజంగా ఎవరు బ్రతకట్లే, అంతా కృత్రిమం. వాళ్ళు ఎట్లా ఉంటే నేను అట్లా. ఎవరు వాళ్ళు ఎవరి ప్రమాణమా కాదు కదా. మరి ఏంటి, ఈ రోజుల్లో అయితే ప్రమాణమే లేదు, స్టాండర్డ్సే లేవు. ఎవరికి ఎవరు విచిత్రమైన ప్రమాణం ఇట్లా చేస్తే బాగుంటారు. స్టాండర్డ్ ఏది స్టాండర్డ్, ఎవరి గుణం వాళ్ళకి స్టాండర్డ్. అది ఎప్పుడూ ఉంటుంది దానికన్నా. అంతే తప్ప అది చూసి ఇది చూసి వాళ్ళు చేసినట్టు నేను చెయ్యాలనుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి, ఎలా ఉంటుంది. పాత వాసనలు ఖర్చు కావు, కొత్తవన్నీ వచ్చేయాలి. ఒకవేళ అందుకే చాలా క్లియర్ గా చెప్పారు, పరధర్మాత్ అనుష్ఠితాలు చెప్పలే. అంటే ఇతరులు చేయవలసింది కనుక కాదు, కనుక బాగా చేసినప్పటికీ గొప్పగా చేసినప్పటికీ ఏమవుతుంది, అది విగుణం, అది మంచిది కాదు. స్వధర్మమే శ్రేయస్సు. పరధర్మం అనేది ఎప్పుడు కూడా 3వ అధ్యాయంలో భయావహ అన్నాడు చెప్పలే. పరధర్మో భయావహ అన్నాడు. ఇక్కడ పరధర్మాసు అనుష్ఠిత. పరధర్మం భయంకరమైంది. ఎందుకు భయంకరమైన, ఇది బయటికి కనిపించే రిజల్ట్ కాదు, బయటికి కనిపించదు. అబ్బో నేను వాళ్ళలాగే ఉన్నా కాళ్ళు ఎగరేసుకుంటాను, తన లోపల నష్టపోతున్నాను. నేను నష్టపోతున్నాను, పాత సంస్కారాలు ఇక్కడ నేను దానికి అనుగుణంగా పోవట్లేదు కాబట్టి అవి ఖర్చు కావు, కర్మ చేయట్లేదు. కొత్తవి ఇంకా ఏం చేస్తున్నాను, వీళ్ళవి తెచ్చి పెట్టుకుంటున్నాను. ఈ కర్మ చేసి కర్మ ఎలా చేస్తున్నాను, పోటీతో చేస్తున్నాను, స్పర్ధతో చేస్తున్నాను. అవునా, అట్లా ఉండాలి అనుకుంటున్నాను. కొత్త వాసన రావట్లే, బరువు పెరగట్లే, బరువు పెరుగుతాం. సో ఎంత నష్టపోతున్నాడు, పాత ఉంటాయి కొత్త వస్తాయి. ఈ సహజ కర్మ వల్ల పాతలు పోతాయి. అది భగవద్ ఆరాధనతో చేసినప్పుడు అసలు అంటనే అంటావు కర్మ ఫలితాలు, కర్మ ఫలితాలు అంటావు. కాబట్టి ఆ మానసికంగా ఏమవుతున్నాడు, అంతఃకరణ శుద్ధి జరుగుతుంది, వాడు ఉద్ధరించబడతారు. అందుకే